నమస్తే, వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. ఈరోజు హైటెక్ సిటీలో జరుగుతున్న ఆప్టా క్యాటలిస్ట్ బిజినెస్ కాన్ఫరెన్స్లో మనం ఉన్నాం. అలాగే ఈరోజు మనతో పాటు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుంటూరు నుంచి వచ్చామండి. ఏం వర్క్ చేస్తారు, ఏం బిజినెస్ చేస్తున్నారు? మాకు కోల్డ్ స్టోరేజెస్ అండ్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఎంటర్ప్రైనర్స్లో ఉన్నామండి. అగ్రి బిజినెస్లో ఉన్నాము. ఎలా ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇది? మేము లాస్ట్ 10 to 12 years నుంచి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాము. అగ్రికల్చర్ బిజినెస్ లాస్ట్ 3 years నుంచి వచ్చామండి. అంటే చాలా మంది మన కింద వర్క్ చేస్తారు, మనం ఒక సక్సెస్కి వెళ్ళాలంటే కూడా వాళ్ళు కూడా కారణమవుతారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అండి. మన ముఖ్యంగా ఈరోజు ఆప్టా క్యాటలిస్ట్ ఏదైతే ప్రోగ్రామ్ పెట్టారో ఇది చాలా మంచి ప్రోగ్రాము. రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీ అని బేస్ అనుకున్నప్పటికీ కూడా రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక రూట్ లాగా ఇది ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఇది ఉపయోగించుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఆప్టా అనేది వరకు 100% ముందుకెళ్ళేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇది నేను ఇచ్చే దీని ట్యాగ్ లైన్ ఏంటంటే విలేజ్ నుంచి గ్లోబల్ లెవెల్కి ఏదైతే కావాలో ఇది 100% దీన్ని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ఆప్టా అనేది ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది నా యొక్క అభిప్రాయం. సార్, ఈరోజు మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఇక్కడ వరకు వచ్చారు. ఓకే, సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉంటుంది, అవన్నీ పక్కకి పెట్టినా కూడా ఈరోజు మీ పిల్లల వయసులో అనుకోండి, మమ్మల్ని అయినా సరే మా లాంటి వాళ్ళు ఎంతోమంది బయటికి రావాలి, ఎంతో చేయాలి. అంటే కొంతమంది దగ్గర డబ్బు ఉండొచ్చు, కొంతమంది దగ్గర డబ్బు లేకపోవచ్చు, కొంతమంది సపోర్ట్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు. వాళ్ళందరికీ మీరు ఎలాంటి సజెస్ట్ చేస్తారు? షూర్ 100% అండి. అందరి దగ్గర డబ్బు ఉండదు. కొంతమంది దగ్గర ఏమో ఐడియా ఉంటుంది, కొంతమంది దగ్గర డబ్బులు ఉంటుంది. ఈ రెండింటిని కలపటానికి ఇలాంటి ఆప్టాక్ సంబంధించిన కనెక్టివిటీ ప్లాట్ఫామ్ అనేది ఉపయోగించుకుంటే అందరికి ఉపయోగపడుతుంది. సో డబ్బు ఉన్నవారిని, తెలివితేటలు మైండ్ ఉన్నవారిని ఇద్దరిని కలిపేదాని కొరకే ఆప్టా ఒక ప్రయోగం చేస్తుంది. అందులో భాగంగానే ఆప్టా ఈరోజు హైదరాబాద్ హైటెక్ సిటీ హైటెక్స్లో ఏదైతే ఈ ప్రోగ్రామ్ పెట్టారో చాలా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఇలానే మేమనేది ఏంటి, స్టేట్ లెవెల్లో కాకుండా ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో పెట్టవలసిన అవసరం ఉన్నది. ఆప్టా అనేది అయితే ఇన్నోవేషన్ టెక్నాలజీస్ వస్తున్నాయి, అగ్రి బేస్డ్ బిజినెస్ వస్తుంది. మన సౌత్ ఇండియా మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అగ్రి పరంగా, అదేవిధంగా హైదరాబాద్ హైటెక్ సిటీ హబ్ అవుతున్నది. అదే ఈ విధంగా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కనెక్టివిటీ చేస్తూ కొత్త కొత్త ఇన్నోవేషన్ టెక్నాలజీస్ని ఆప్టా ముందుకు తీసుకెళ్తుందని కూడా మా యొక్క అభిప్రాయంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఈరోజు మీరు ఇక్కడ వరకు వచ్చారు అంటే అంతా జిల్లాలకి డిస్ట్రిక్ట్స్ వైజ్ మొత్తానికి వెళ్ళాలంటున్నారు కాబట్టి ఈరోజు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇక్కడ వరకు వచ్చారు కదా మీరు, ఒక 12 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ కూడా. షూర్, ఐఎమ్ సో హ్యాపీ అండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మా అగ్రి బేస్డ్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో నేను చైతన్య ఆదికేశ్వర్ గారిని కలిశాను. వాళ్ళు ఒక ఐడియా ఇచ్చారు, మాకు ఈ చిల్లీస్కి సంబంధించిన ఈ ప్రోడక్ట్ కావాలన్నారు. కొంతమందిని కలిశాను, మాకు వేరే ప్రోడక్ట్ కావాలన్నారు. సో వీ హ్యావ్ మాకు ఏదైతే ఉన్నదో మా దగ్గర ప్రోడక్ట్ ఉంది, ఎలా మార్కెట్ చేయాలో మాకు తెలియదు. సో ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఈ ఆప్టా ద్వారా మా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో గ్లోబల్ లెవెల్కి ఏ విధంగా రీచ్ కాగలుగుతాం అనేది కూడా మేము మరి ముఖ్యంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఆప్టా అనేది ఉపయోగపడుతుంది యొక్క మా యొక్క అభిప్రాయంగా కూడా మేము తెలియజేస్తూ. ఖచ్చితంగా మనం కూడా అదే ఆశిద్దాం సార్, ఎంతో మంది బయటికి రావాలి, బతకాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.